పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 506 స్థానాలకు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన మొదటి దఫా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు. మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఉన్నాం. దీనికి సంబంధించిన అయితే ఇప్పటికే పోలింగ్ బాక్సులకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల ప్రక్రియ అయితే మొదలైంది. దీనికి సంబంధించిన ఇటు పోలింగ్ బాక్సుల ప్రక్రియతో పాటు ఇటు గుణ సంచుల ప్యాకింగ్ కూడా అదేవిధంగా ఇటు ఆర్ఓలు పిఓలు దీనికి సంబంధించిన రూట్ మ్యాపింగ్ వ్యవస్థ కూడా అన్నింటినీ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు జిల్లా అధికార వ్యవస్థ. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ప్రారంభమైనాయి. దీనికి సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికలైతే జరగనున్నాయి. దీనికి సంబంధించి అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి, కిరమెరి, జైనూర్, సిర్పూర్యు, లింగపూర్ మండలాలలో మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి, ఊట్నూర్, నార్నూర్, గాదెగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాలలో ఇటు మొదటి దఫా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాలో చూస్తే దండపల్లి, హాజీపూర్, లక్ష్మీపేట, జన్నారంలో జరగనున్నాయి. అదేవిధంగా ఇటు నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి, మామడ, లక్ష్మీచంద మండలాలలో అయితే ఇటు మొదటి దశకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే జరగనుంది. దీనికి సంబంధించి నేషనల్ కలెక్టర్ డేవిడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి దశలో 5 మండలాలలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఉదయం నుంచి? మొదటి విడతగా మన జిల్లా లోపల స్థానిక సంస్థలకు సంబంధించి 5 మండలాల లోపల ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమవుతుంది. మన జిల్లా లోపల చూసినట్లయితే 5 మండలాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు మొదటి విడత లోపల 114 గ్రామ పంచాయతీలు, తర్వాత 944 వార్డ్స్. దీనికి వచ్చేసి ప్రతి మండలానికి 5 నుండి 8 రూట్స్ అనేది తయారు చేయడం జరిగింది. రూట్ ఆఫీసర్కి ఒక్కొక్క జోన్ల ఆఫీసర్ను అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రూట్ ఆఫీసర్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల అందరికి కూడా పిఓలకు, ఏపీఓలకు, ఆర్ఓలకు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఉదయం షార్ప్ 7 గంటల నుండే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా 7 గంటల నుండే పోలింగ్ లోపల పాల్గొనాలని చెప్పి, తర్వాత కాంటెస్టింగ్ క్యాండిడేట్ పోలింగ్ ఏజెంట్స్ కూడా 6:30 లోపలనే అక్కడ ఉన్నట్లయితే వాళ్ళ సమక్షం లోపలనే పోలింగ్ అనేది బాక్స్ అనేది సీల్ చేసేసి ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రక్రియ 1 o'clock వరకు కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ అనేది ఓటింగ్ ప్రక్రియ అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 నుండి కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ లోపల కూడా మనం అందరికి కూడా కౌంటింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా అందరూ రిటర్నింగ్ ఆఫీసర్లకు, తర్వాత పీఓలకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ అనేది పూర్తి అయిన తర్వాత వార్డు మెంబర్లు, సర్పంచులు కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం, అదేవిధంగా సేమ్ డే రోజే ఉప సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చే రిటర్న్ అనేది మెటీరియల్ అనేది ఎంపీడీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ జిల్లాలో అంటే మనకు కొన్ని ఏకగ్రీవంగా తీర్మానాలు అయినాయి. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు 118 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఇప్పటికే అధికారులకు శిక్షణ తరగతులు కానీ అన్నీ పూర్తయినాయి. మీకు దీనికి రూట్ మ్యాప్ కూడా క్లియర్. కొన్ని ఇంటీరియర్ ప్లేస్లలో సిగ్నల్ లేని వ్యవస్థ కూడా మీరు ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారు? ఇంటీరియల్ ప్లేస్లో మనకు చాలా చోట్ల సిగ్నల్స్ లేవు. ఇంటీరియల్ ప్లేస్లు ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సిగ్నల్ లేని చోట మనం వాకీటాకీ పోలీస్ ద్వారా వాళ్ళకున్న వాకీటాకీ అంటే మనకు ఎలాంటి నెట్ సౌకర్యం ఉండదు, ఫోన్ సౌకర్యం ఉండదు కాబట్టి అక్కడ వాకీటాకీల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు కనెక్షన్ లేదో అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏంటిదని చూడడానికి మైక్రో అబ్జర్వర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటీరియర్ ప్లేస్లో ఇప్పటికే మన జిల్లాలో కొత్త వాతావరణ ప్రభావాలు చూస్తే చలి తీవ్రత ఎక్కువ ఉన్నది. దీనిపై అంటే ఇటు ఎలక్ట్రిసిటీ ప్రభావం లేకుండా కూడా మీరు ఇప్పటికి అధికారులతో ఎవరితో మాట్లాడారా? అసలు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా అక్కడ చూసుకునే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి స్టాఫ్ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎన్పీడీసీఎల్ వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ జరిగే ముందు రోజు, తర్వాత సేమ్ డే ఎక్కడ కూడా పవర్ కనెక్షన్ ఇంటరప్షన్ లేకుండా పవర్ అనేది సప్లై చేయాలని చెప్పడం జరిగింది. చలికాలం కాబట్టి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం పోయేటప్పుడు కూడా కప్పుకోవడానికి
తగు జాగ్రత్తతో పోవడం అనేది మంచిదని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ఇటు జిల్లా అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ఇటు అడిషనల్ కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.